యూపీఎస్సీ కోచింగ్ అడ్డం పెట్టుకొని సో కొంతమంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుందని చెప్పి వీడికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకునే అమ్మాయిలందరికీ సేఫ్టీ ఉందా? యూపీఎస్సీ ఖచ్చితంగా క్రాక్ చేస్తారా? ఇంట్లో కూర్చున్నా కానీ యూపీఎస్సీ క్రాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. హైదరాబాద్లో ఎంత మోసం జరుగుతుందో దీనికి 10 రెట్లు కాదు 50 రెట్లు ఎక్కువ మోసాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఢిల్లీకి వెళ్తే యూపీఎస్సీ ఖచ్చితంగా క్రాక్ చేస్తారనేది అబద్ధం. యూపీఎస్సీ ఐఏఎస్ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వీడియో చూడాలి. నిజంగా అక్కడ అమ్మాయిల సేఫ్టీ ఉందా? సో ఇది కూడా మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రీసెంట్ డేస్లో ఒక స్టూడెంట్ మనకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది. ఆ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే షీ నీడ్స్ ఫ్రీడమ్. సో తను చదువుకోవడానికి కాదు, సో అందరు అమ్మాయిలు ఇలా ఉంటారని కాదు, అలాగని అందరూ అబ్బాయిలు మంచి వాళ్ళు అని కాదు. డెఫినెట్లీ ఇది ఓవరాల్గా యూపీఎస్సీ ఐఏఎస్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళే ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. పిల్లల్ని యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో చూడాలి. సో డీటెయిల్గా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే తనకి ఫ్రీడమ్ కావాలి. సో యూపీఎస్సీ కోచింగ్ యూపీఎస్సీ క్రాక్ చేద్దాం అనే ఆలోచన కంటే కూడా అమ్మాయికి ఫ్రీడమ్ కావాలి, ఫ్రీగా తిరగాలి. సో యూపీఎస్సీ కోచింగ్ని అడ్డం పెట్టుకొని సో ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని సంవత్సరాలు, ఇంకో 1 year 2 years లేదా 3 years వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ తన ఇంట్లో వాళ్ళ పెళ్ళి అనే ప్రెజర్ నుంచి దూరం పెట్టాలి అనే కాన్సెప్ట్ తోటి సో తను ఉంది. ఇది ఒక సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్స్ కొంతమంది అమ్మాయిలు ఎలానే ఉన్నారు, అబ్బాయిలు కూడా ఏంటి అంటే ఏదో ఒక అమ్మాయి కోసం అందరూ ఇలా ఉంటారని కాదు, కొంతమంది ఇలా ఉన్నారు ఇప్పటికీ కూడా. సో కొంతమంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుందని చెప్పి ఆ అమ్మాయి కోసం వీడికి ఇంట్రెస్ట్ లేకపోయినా వీడికి కెరియర్ అన్నీ పక్కన పెట్టేసేసి యూపీఎస్సీ కోచింగ్ కోసం ఆ అమ్మాయి ఎక్కడ చేరితే అక్కడ, హైదరాబాద్లో అయితే హైదరాబాద్, ఢిల్లీ అయితే ఢిల్లీ, బెంగళూరు అయితే బెంగళూరు వెళ్ళి జాయిన్ అవుతూ ఉన్నారు, టైంపాస్ చేస్తూ ఉన్నారు. తర్వాత జీవితాలని ఖరాబ్ అవుతాయని అన్ని మనం చూస్తాం. ఇలాంటి సినారియోస్ చాలా ఉన్నాయి. అండ్ నేను అశోక్ నగర్లో అమ్మాయిల సేఫ్టీ ఉందనే వీడియో చేశాను. దానికి సంబంధించి చాలామంది మీరు అశోక్ నగర్ నుంచి మాట్లాడుతున్నారు, వై నాట్ ఢిల్లీ? ఢిల్లీలో అంటే సేఫ్టీ ఉందా? ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకునే అమ్మాయిలందరికీ సేఫ్టీ ఉందా అని ఒక స్టూడెంట్ కొంతమంది కమెంట్ చేయడం జరిగింది. అండ్ దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్తే యూపీఎస్సీ ఖచ్చితంగా క్రాక్ చేస్తారా? సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఢిల్లీకి వెళ్తే యూపీఎస్సీ క్రాక్ చేస్తారు, ఢిల్లీకి వెళ్ళకపోతే యూపీఎస్సీ క్రాక్ చేయలేరు అనేది పచ్చి అబద్ధం. ఏకలవ్యుడు గురువు లేకుండానే ఎలాగైతే ఫోకస్డ్గా ఏకాగ్రతతోటి తన విద్య నేర్చుకున్నాడో అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నిజంగా జెన్యున్గా ఉండే వాళ్ళకి హైదరాబాద్ అయినా కానీ, ఢిల్లీ అయినా కానీ, లేదా ఇంట్లో కూర్చున్నా కానీ యూపీఎస్సీ క్రాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఢిల్లీకి వెళ్తేనే యూపీఎస్సీ క్రాక్ చేస్తారు అనేది మాత్రం పచ్చి అబద్ధం. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే హైదరాబాద్లో ఎంత మోసం జరుగుతుందో దానికి 10 రెట్లు, అంటే హైదరాబాద్లో, బెంగళూరులో మనందరి దగ్గర ఉంటుంది కాబట్టి మనకు తెలుస్తుంది. దీనికి 10 రెట్లు కాదు 50 రెట్లు ఎక్కువ మోసాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఆ మోసాలు బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అండ్ ఇక్కడ ఢిల్లీకి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పాయింట్ నెంబర్ 1, ఢిల్లీకి వెళ్తే యూపీఎస్సీ ఖచ్చితంగా క్రాక్ చేస్తారనేది అబద్ధం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఓవరాల్గా మనకు ఉండేది ఎంత 900 నుంచి 1000 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అండ్ సెకండ్ పాయింట్ 2 వచ్చేసి ఏంటి అంటే ఢిల్లీలో అద్భుతంగా ఉంటుంది యూపీఎస్సీ ఫ్యాకల్టీ, చాలా అద్భుతంగా ఉంటుంది అంటే కాదు. యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఢిల్లీలో వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు, అండ్ హైదరాబాద్లో ఫ్యాకల్టీ కూడా ఢిల్లీకి పోతూ ఉన్నారు. బెంగళూరులో ఫ్యాకల్టీ ఢిల్లీకి పోతూ ఉన్నారు, ఢిల్లీ ఫ్యాకల్టీ కూడా బెంగళూరుకి పోతూ ఉన్నారు, విజయవాడకు కూడా ఢిల్లీ ఫ్యాకల్టీ వస్తూ ఉన్నారు. ఫ్యాకల్టీ ఎక్కడైనా ఒకటే. మెటీరియల్లో లాస్ట్ ఇయర్ తోపు అంటే ఇక టెస్ట్ సిరీస్ అద్భుతంగా ఉంటుంది అనే ఇన్స్టిట్యూట్ నుంచి ఒక్క క్వశ్చన్ రాలా. ఎంత అంటే క్వాలిటీ మెటీరియల్లో ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఢిల్లీ మెటీరియల్ హైదరాబాద్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో సో క్వాలిటీలో, కంటెంట్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్ళ మెటీరియల్ కూడా చాలా పాపులర్ అవుతుంది. మన హైదరాబాద్ నుంచి కూడా ఢిల్లీకి కొన్ని మెటీరియల్స్ అనేవి వెళ్తూ ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నాం. ఇస్ ద రియాలిటీ. మెటీరియల్ ప్రాబ్లం లేదు. 1-to-1 మెంటర్షిప్ అసలు మీకు దరిదాపుల్లో ఢిల్లీలో ఒక ఫ్యాకల్టీ ఒక దగ్గర ఉంటారు, నెక్స్ట్ 2 monthsలో ఈయన ఉన్నాడని ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఆయన ఇంకో దగ్గర జాయిన్ అవుతారు. సో అసలు నీకు క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం. ఇక్కడ 1-to-1 మెంటర్షిప్ కంపారిటివ్లీ చాలా బెటర్గా ఉంటుంది హైదరాబాద్లో చూసుకుంటే. అండ్ తర్వాత సో 1-to-1 మెంటర్షిప్ క్వశ్చనే లేదు, దానికి కూడా మనము డెఫినెట్లీ పే చేయాలి ఎక్కడైనా కానీ, బట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్పెన్సివ్.
కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ. మినిమం 25,000 నుంచి 30,000 పెడితే కానీ ఢిల్లీలో పర్ మంత్కి మనం ఉండడానికి అవకాశం ఉండదు. అది కూడా మళ్ళీ ఏది విషవాయువును పీలుస్తూ. సో విషవాయువులు అంటే సో చాలా పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది ఢిల్లీలో, చాలా 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 ఎక్కువ. హైదరాబాద్ ఫార్ బెటర్, చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఫుడ్ విషయంలో కానీ హెల్త్ ఇష్యూస్ రావు. సో ఢిల్లీకి యూపీఎస్సీ కోచింగ్ కోసం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కంపల్సరీ, మీకు యూపీఎస్సీ సక్సెస్ అవుతారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మీ ఆరోగ్యం అయితే ఖరాబ్ అవుతుంది. ఇదైతే 100% షూర్. నేను 1 వీక్ కూడా ఉండలేకపోయాను. ఒక రకమైన వాతావరణం అది. అసలు బ్రీతింగ్ కూడా కష్టమైపోయింది. అంటే ఇక్కడ బాగా మంచి ఫ్రెష్ ఎయిర్ అలా అలవాటు అయిపోయి అక్కడ బ్రీతింగ్ కూడా కష్టమైపోయింది. నేను లాస్ట్ వెళ్ళినప్పుడు కూడా ఒక 10 డేస్ ఏమో ఉన్నా, నేను ఉండలేకపోయాను. వచ్చంగానే ఫీవరు మళ్ళీ నేను రికవర్ అవడానికి 4-5 డేస్ పట్టింది నాకు టైం. సో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఢిల్లీకి యూపీఎస్సీ కోచింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. ఇకపోతే అమ్మాయిల సేఫ్టీ, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా సేఫ్టీ తక్కువే. సో ఇక్కడ ఏంటి అంటే ఎక్కడైనా కానీ కొంత, ఇక్కడ మన హైదరాబాద్ అయినా కానీ బెంగళూరు అయినా కొంత బెటర్లో బెటర్. అక్కడ ఇంకా సేఫ్టీ అనేది కంపారిటివ్లీ ఎలా ఉంటుందని భగవంతుడికి తెలుసు. సో ఓవరాల్గా యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళే వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దానికంటే బెటర్ మన హైదరాబాద్ కానీ బెంగళూరు కూడా. ఇంకా బెటర్ బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ అనేది ఫార్ బెటర్. మీరు చెక్ చేసుకోండి, యూ కంపేర్. మీరు ఢిల్లీ వెళ్ళండి, ఒక 1 రోజులు ఉండండి, అన్ని ఇన్స్టిట్యూట్ జరగండి. హైదరాబాద్ ఉండండి, అన్ని ఇన్స్టిట్యూట్ జరగండి. కంపేర్ చేసుకోండి, ఫ్యాకల్టీ కంపేర్ చేసుకోండి, మెటీరియల్ కంపేర్ చేసుకోండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, హైదరాబాద్ స్టూడెంట్స్ మాట్లాడండి, ఢిల్లీలో ఉన్న యూపీఎస్సీ స్టూడెంట్స్తో మాట్లాడండి. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఎక్కడా కూడా తగ్గినప్పుడు అంత ఇక్కడ ఒక 2 లక్షలు, 1,50,000లో లేకపోతే ఒక 3 లక్షల్లో కోచింగ్ అయిపోయేది ఢిల్లీలో 6 లక్షలు, 7 లక్షలు అయిపోతుంది. సో ఇదంతా కూడా మీరు ఆలోచన చేసి డెసిషన్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.